హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జెన్సీ హబ్. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే గేట్ ఎగ్జామ్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎవరైతే గేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో, గేట్కి ప్రిపేర్ అవుతున్నారో, దోస్ హూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ గేట్ ఎగ్జామ్స్, దే హ్యావ్ ఎ గుడ్ న్యూస్. గేట్ ఎగ్జామ్ 2026 అయితే రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. పోస్ట్ పోన్ అయింది అనుకున్నాం, ఆగస్టు 25th వచ్చి పోస్ట్ పోన్ అయిపోయింది అనుకున్నాం. సో అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనమైతే అప్లికేషన్ ఫీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకున్నట్లయితే ఓపెనింగ్ డేట్ ఫర్ గేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సిస్టమ్, గోప్స్ అంటారు అనమాట. అయితే ఆగస్ట్ 25th 2025లో రిలీజ్ అయింది అనుకున్నాం. మండేనా రిలీజ్ అయింది, కానీ పోస్ట్ పోన్ అయ్యి ఆగస్ట్ 28th మార్చారు. ఎలా అయితే లాస్ట్ ఇయర్ అయితే ఆగస్ట్ 24th పోస్ట్ పోన్ అయ్యింది. ఇక్కడ చూసుకోవచ్చు. 2025 గేట్ ఎగ్జామ్ జరిపారు. సేమ్ ఎలా అయితే ఆగస్ట్ పోస్ట్ పోన్ అయిందో 24th, ఈ ఇయర్ కూడా అలాగే పోస్ట్ పోన్ అయ్యి 28th పెట్టారు. సో ఆగస్ట్ 28th 2025 అంటే రేపే అనమాట. టుమారో గేట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. సో క్లోజింగ్ డేట్స్ ఆఫ్ రెగ్యులర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ కట్టకుండా రెగ్యులర్ ఎలా అయితే మనం అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకోవాలైతే లాస్ట్ డేట్ వచ్చేసరికి సండే సెప్టెంబర్ 28, 2025 అన్నమాట. అప్పటికి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. తర్వాత వితౌట్ లేట్ ఫీ అయితే అలా, విత్ లేట్ ఫీ అయితే క్లోజింగ్ డేట్స్ విల్ బి అక్టోబర్ 9th అనమాట. సో దాని తర్వాత అప్లై చేసుకునే వాళ్ళు సెప్టెంబర్ 28 తర్వాత అప్లై చేసుకునే వాళ్ళకి అక్టోబర్ 9th వరకు అయితే ఎక్స్టెండ్ డేట్ ఇస్తారు. విత్ లేట్ ఫీ అంటే లేట్ ఫీ కలుస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఫీ అయితే కట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. February 7th అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ February 7th, 8th, February 14th, February 15th అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అక్టోబర్ 9th అలా ఎక్స్టెండెడ్ డేట్ అండ్ February 7, 8, 14, 15, 2026 ఎగ్జామ్ డేట్స్ అయితే జరుగుతుంది. అండ్ రిజల్ట్స్ వచ్చేసి కూడా March 19th 2026 అయితే ఇచ్చేస్తారు రిజల్ట్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూసుకుందాం. ఎవరైనా బీటెక్ 4 years కానీ, BA, బీటెక్, తర్వాత BArch, బీ ప్లానింగ్ ఇలాంటి కోర్స్ అయితే చేసి ఉంటారు కదా. అండ్ MA, MTech వాళ్ళకు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ 3rd yearలో ఉన్న వాళ్ళు, మీరు విన్నది కరెక్టే, 3rd yearలో ఉన్నవాళ్ళు, 4th yearలో ఉన్నవాళ్ళు అండ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ఎవరైతే డిగ్రీ అయితే ఇంపార్టెంట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉంటుందో అఫీషియల్గా, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ అడుగుతారు వీడియోలో కామెంట్ బాక్స్లో, నా 3rd year వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని. అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అండ్ వీళ్ళైతే కంపల్సరీగా ఇచ్చేసారు. 10th ఇంటర్ అండ్ 3 years ఆఫ్టర్ అయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరు BE, బీటెక్, బీఫార్మసీ అండ్ BArch వాళ్ళు, ఆర్కిటెక్చర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. BSc అండ్ ఫార్మడీ. ఆఫ్టర్ ఫార్మడీ వాళ్ళైతే 6 years ఆఫ్ డ్యూరేషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి వాళ్ళకి. అండ్ వాళ్ళు 10th ఇంటర్ అండ్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ వాళ్ళకి అయితే ఉంటుంది కదా, అలా అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత MBBS, BDS అండ్ BVC, ఇది మెడికల్ సంబంధించింది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. MSc, MA, MCA అండ్ ME, MTech వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు PhD కోర్సులు రాస్తారు కదా. సో అలాగే BSc వాళ్ళు BA, BCom, తర్వాత MSc, BSc, MS వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసి ఉంటారు కదా, అంటే బీటెక్ ప్లస్ MTech ప్లస్ కోర్సులు ఉంటాయి కదా, రెండు కలిపేసి వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ MS వాళ్ళు అయితే వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళే ప్లాన్స్ ఉంటాయి కాబట్టి అబ్రాడ్ వెళ్ళడానికి కూడా గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి కూడా వీసాలు అయితే తొందరగా వస్తాయని చెప్పి వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా అప్లై చేసి రాస్తారు ఇక్కడ. అండ్ 4 years ఆఫ్ BSc అగ్రికల్చర్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. కామెంట్స్లో మళ్ళీ అడగండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ అడుగుతున్నారు కామెంట్స్లో.
హయ్యర్ గ్రాడ్యుయేషన్లో మీరు బీటెక్ 4th ఇయర్ కంప్లీట్ అయిపోయినా రాసుకోవచ్చు, 3rd ఇయర్లో ఉన్నా కానీ రాసుకోవచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే అప్లికేబుల్ కాదు ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ ఫీ అనమాట, రెగ్యులర్ పీరియడ్ అయితే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1000, అండ్ ఎక్స్టెండెడ్ ఫీ అయితే లేట్గా కట్టుకునే ఫీ అయితే 500 ఎక్కువ పడుతుంది. అండ్ ఓసీ వాళ్ళకైతే, ఓసీ వాళ్ళు అన్న ఈడబ్ల్యూఎస్ అంటారు, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయినా కానీ 2000 కట్టాల్సిందే. ఫీమేల్స్కి కూడా 1000. ఓసీ కేటగిరీలో ఉన్న మేల్స్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళంతా 2000, అండ్ లేట్ ఫీ అయితే 2500 కట్టుకోవాలి. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్లో ఎగ్జామ్ ఫీ అంత కట్టలేదు కదన్నా అంటారు మళ్ళీ మీరు. లాస్ట్ ఇయర్లో ఎగ్జామ్ ఫీ ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్ ఫీ లాస్ట్ ఇయర్లో 900 కట్టాం, ఎక్స్టెండెడ్ ఫీ 1400 కట్టాం. ఈసారి అయితే పెరిగింది 100 రూపీస్. ఇది ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోండి. అండ్ రెగ్యులర్ ఫీ ఈ డేట్ మధ్యలోనే మీరు కట్టాలి, సెప్టెంబర్ 28 లోపల కట్టాలి. 29th వన్ డే అయినా కానీ మీరు లేట్ ఫీ 500 ఎక్స్ట్రా కట్టుకోవాల్సి వస్తుంది. పీడబ్ల్యూడీ అంటే తెలుసు కదా, వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు. ఇంకోటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అది కూడా చెప్తున్నా. మీ నేమ్ ఆధార్ కానీ 10th క్లాస్ SSCలో ఎలా అయితే ఉందో ఆధార్లో కూడా అలాగే ఉండాలి, లేకపోతే మీ తర్వాత మీరే ఇబ్బంది పడతారు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అన్ని ఆధార్లో 10th క్లాస్ సర్టిఫికేట్లో కరెక్ట్గా ఉండాలి. మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతారు అప్లికేషన్ చేసేటప్పుడు. మీ సిగ్నేచర్ అండ్ ఫోటో కాపీ అయితే ఒక సాఫ్ట్ కాపీ తీసుకొని పెట్టుకోండి. వాళ్ళు ఎంత ఎంబీలు అడుగుతారో మనం చెప్పలేము, తర్వాత అప్లై చేసేటప్పుడు మీరు ఒకసారి చూసుకోండి. అండ్ కాలేజ్ నేమ్ అండ్ దాని ఒక పిన్ కోడ్. గేట్ టెస్ట్ పేపర్ చాయిసెస్ 2 పేపర్స్ ఉంటాయి, 1 పేపర్ ఉంటుంది, అది కూడా చూసుకోండి. అండ్ జోన్ అప్లై చేసేటప్పుడు చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమైతే ఇస్తారో ఆల్మోస్ట్ అందరికి అదే వస్తుంది. మీరు ఎంత తొందరగా అప్లై చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్సే వస్తుంది ఆల్మోస్ట్. మీరు లేట్ చేసే కొద్దీ సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే పడతాయి. 3 ప్రిఫరెన్స్ అయితే అడుగుతారు, 3 ప్రిఫరెన్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ పేమెంట్ వచ్చేసరికి నెట్ బ్యాంకింగ్ అంటే SBI, యోనో SBI కూడా అయితే UPI కూడా చేసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంట్స్ అయితే ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. మీరు ఫోటోగ్రాఫింగ్ చూడండి, క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్ సాఫ్ట్ కాపీ అయితే అడుగుతారు. అప్లోడ్ చేసేటప్పుడు ఎంత కేబీయో కావాలో చూసుకొని చేసుకోండి. తర్వాత SC ST కేటగిరీ అయితే మీకు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. మీరు దాన్ని ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్కి సాఫ్ట్ కాపీ తీసుకొని పెట్టుకోండి. అండ్ ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ UDID కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్స్ ఉంటాయి, కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆ యొక్క సర్టిఫికేట్ని మీరు ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట, సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే గేట్ క్రాక్ టిప్స్, హౌ టు క్రాక్ ద గేట్ ఎగ్జామ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలి. సో మీకు ఇంట్రెస్టెడ్ క్రాక్ టిప్స్ కావాలి అని అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీ ఇంట్రెస్ట్ ఎలా ఉందో నేను కూడా తెలుసుకోగలదు. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి, దాన్ని బట్టి నేను కూడా క్రాక్ టిప్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.